ఒక ఒక ఇంగ్లీష్ ప్రోవర్బ్ ఉంది. ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ అ చైల్డ్ అంటారు. అంటే ఒక పిల్లోడిని, ఆ పిల్లోడు పెద్దోడు అవ్వాలంటే ఊర్లో వాళ్ళందరూ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ పిల్లోడిని పెద్దోడు అయ్యేలా చేస్తారని. అంటే ఒకడు ఈత నేర్పుతాడు, ఒకడు సైకిల్ నేర్పుతాడు, ఒకడు దెబ్బ తగిలితే కట్టు కడతాడు, ఒకడు పాస్ అయితే చాక్లెట్ ఇస్తాడు. వాళ్ళకి అందులో ఏ లాభం లేకపోయినా ఆ పిల్లోడు పెద్దోడై వాళ్ళు చేసిన ఆ జెస్చర్ వల్ల ఆ లైఫ్ ఎంతో ఇంపాక్ట్ అవుతుంది. అలా నా లైఫ్ ఈ సినిమా ద్వారా వీళ్ళు నాకు ఇంత, రాజమౌళి సార్, శివ సార్, గోపి గారు, అనిల్ అన్న, మీరందరూ వచ్చి మీరు చేసిన ఈ జెస్చర్ నిజంగా నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నేను ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఈ సినిమా విషయంలో నాకు ఒక 2 వారాల నుంచి అన్ని పాజిటివ్ న్యూస్లే వినిపిస్తున్నాయి. ఒకటి ఫస్ట్ డేట్ అనౌన్స్ అయింది, తర్వాత వెంటనే మైత్రి మూవీ మేకర్స్ అండ్ ప్రైమ్ షో సినిమా వాళ్ళకి చూసి నచ్చి సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పి ముందుకు రావడం, అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత గ్రాండ్గా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. ఇంకా చెప్తా, నాకు సుకుమార్ సార్ పుష్ప సాంగ్ రిలీజ్ వాళ్ళు రాలేకపోయారు. బట్ ఆయన ప్రస్తావన అయితే ఒకటి తీసుకుంటాను. ఎందుకంటే ఒకనొక స్టేజ్ పైన ఆయన ఒక చాలా చక్కటి మాట చెప్పారు. అదేంటంటే ఎనీ ఫీల్డ్, లైక్ ఐటీ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే కిక్ బాక్సింగ్, లేకపోతే బాక్సింగ్, స్పోర్ట్స్ ఫీల్డ్, ఎనీథింగ్, 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు కసరత్తు చేస్తే, రోజు మార్నింగ్ 6 గంటలు లేచి బాక్సింగ్ చేసి ఒక 2 ఏళ్ళ తర్వాత నువ్వు లైట్ వెయిటో హెవీ వెయిటో ఏదో ఛాంపియన్ అవ్వడానికి నీవు అర్హుడు అవుతావు. అలాగే CC++ నువ్వు 2 years 1 year చదివితే ఐటీ జాబ్ వస్తుంది. బట్ 1 year 2 years రాత్రనక పగలనక కష్టపడితే సినిమా మాత్రమే తీయగలం, దాని రిజల్ట్ మన చేతిలో ఉండదు అని. అది చాలా గొప్ప మాట సుకుమార్ గారు చెప్పిన మాట. అయితే ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత నిజంగా నాకు ఒక విషయం అనిపించింది. ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ మీ అందరం రెజొనేట్ అయ్యే ఒక విషయం ఏంటంటే, మాకు ఒక 1 year 2 years అంటే జస్ట్ ఒక 1 yearలో జరిగే సెట్ బ్యాక్స్ ఏవైతే ఉంటాయో ఒక ఫిల్మ్ మేకర్ లైఫ్లో, ఒక సగటు మనిషికి ఒక జీవితకాలం జరిగే సెట్ బ్యాక్స్ ఒక ఫిల్మ్ మేకర్కి 1 yearలో జరుగుతాయి. ఈ జరిగే ప్రాసెస్లో మేము మోటివేట్ చేసుకుంటూ ముందరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలా నన్ను ఏ సెట్ బ్యాక్స్ వచ్చినా మోటివేట్ చేసేది మీరే. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను. మీ అందరూ, నేను లిఫ్ట్లో వెళ్ళినా, లేకపోతే కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనడానికి వెళ్ళినా, లేకపోతే బయట ఎక్కడ నాకు తారసపడినా మీరందరూ సత్య నువ్వు చాలా అద్భుతంగా చేస్తావు, బాగా యాక్ట్ చేస్తావు, మా ఇంటిలో అందరూ నీ సినిమా చూస్తారు, నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు, మేము ఖచ్చితంగా చూస్తాం, అందరం వచ్చి సినిమా థియేటర్కి వచ్చి ఈసారి గ్యారంటీ హిట్ చేస్తాం. ఈ మాటలు నాకు నిజంగా చాలా మోటివేట్ చేస్తాయి. నేను ఖచ్చితంగా ఒక మాట చెప్తాను, నెక్స్ట్ టైం మీరు అందరూ తారసపడేటప్పుడు మనం ఖచ్చితంగా కృష్ణమ్మ గురించి మాట్లాడుకుంటాం. ఈ సినిమా ఖచ్చితంగా మనందరం మళ్ళీ కలిసినప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటాం, అది నా గ్యారంటీ.